ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్ అందరికీ హాయ్. ఈరోజు సెషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే 2025 పద్మ, పులిట్జర్ అవార్డుల గురించి మాట్లాడుకోబోతున్నాం. నమ్మండి, ఈ టాపిక్ నుంచి కనీసం ఒక ప్రశ్నైనా పక్కగా వస్తుంది. సో పెన్ అండ్ పేపర్ రెడీగా పెట్టుకోండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలి. మరి రెడీనా? 2025కి సంబంధించి మీ ఎగ్జామ్లో రాబోయే మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ లిస్ట్ ఇది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం పద్మ అవార్డ్స్తో మొదలుపెడదాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీ. మన అథ్లెటిక్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హీరోల గురించి తెలుసుకుందాం. సరే, 2025 పద్మశ్రీ. ముందుగా క్రికెట్ అండ్ ఫుట్బాల్. క్రికెట్ విషయానికొస్తే మనందరికీ తెలిసిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తన అద్భుతమైన ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది. ఇక ఫుట్బాల్ లెజెండ్ ఐఎం విజయన్. వీళ్ళిద్దరి పేర్లు, వాళ్ల క్రీడలు రెండూ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక పారా స్పోర్ట్స్. ఈ విభాగం మనకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. పారా ఆర్చరీలో దేశం గర్వించేలా చేసిన హర్వీందర్ సింగ్ గారికి, అలాగే ఎందరో పారా అథ్లీట్లను తయారు చేసిన కోచ్ సత్యపాల్ సింగ్ గారికి పద్మశ్రీ లభించింది. వాళ్ల డెడికేషన్కి ఇది సరైన గుర్తింపు. ఓకే, ఇక్కడొక చిన్న క్లారిఫికేషన్, ఇది చాలా ముఖ్యం. పద్మ అవార్డుల్లో ఒక హైరార్కీ ఉంటుంది. మనమిప్పటిదాకా చూసింది పద్మశ్రీ, ఇది ఇండియాలో 4వ అత్యున్నత పౌర పురస్కారం. దానిపైన పద్మభూషణ్, అది 3వది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అవసరం. ఇప్పుడు ఒక ఉన్నతమైన గౌరవం గురించి మాట్లాడుకుందాం, పద్మభూషణ్. ఇది పద్మశ్రీ కన్నా పెద్దది. 2025 సంవత్సరానికి గాను మన ఇండియన్ హాకీ టీంకి ఒక గోడలా నిలబడిన దిగ్గజ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ గారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కింది. వాట్ అన్ అచీవ్మెంట్! సరే, స్పోర్ట్స్ నుంచి ఇప్పుడు కళలు మరియు సంస్కృతి వైపు వెళ్దాం. భారతదేశపు క్రియేటివ్ సోల్ని సెలబ్రేట్ చేసే ఈ విభాగంలో ఈ ఏడాది పద్మ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో చూద్దాం. కళల విభాగంలో 2 ప్రముఖులకు పద్మశ్రీ దక్కింది. ఒకరు ఫరూక్ అహ్మద్ మీర్ గారు, మరొకరు గోకుల్ చంద్ర దాస్ గారు. వీరిద్దరూ ఆర్ట్ ఫీల్డ్లో వాళ్లు చేసిన సేవకుగాను ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పుడు కొన్ని చాలా యునీక్ ఆర్ట్ ఫామ్స్ గురించి చూద్దాం. ఇవి ఎగ్జామ్లో అడగడానికి మంచి స్కోప్ ఉంది. మణిపురి క్లాసికల్ డాన్స్లో ఎక్సలెన్స్ చూపినందుకు తియామ్ సూర్యముఖీ దేవిగారికి, అలాగే అస్సాంకి చెందిన వెదురు ముసుగుల తయారీ అనే అరుదైన కళలో నిష్ణాతులైన రేవకాంత మహంతగారికి పద్మశ్రీ లభించింది. ఈ పేర్లు, వాళ్ల స్పెషలైజేషన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కళల విభాగంలోనే మరో లెజెండరీ పర్సనాలిటీ నాట్య సరస్వతి కుముదినీ లఖ్యాగారు. కథక్ నృత్యంలో ఆమె చేసిన సేవ, ఆమె ప్రక్రమం మాటల్లో చెప్పలేనిది. అందుకే ఆమెను పద్మభూషణ్తో సత్కరించారు. నిజంగా అద్భుతం. ఓకే, ఇప్పుడు మనం పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ విభాగంలో పద్మ పురస్కారాలందుకున్న వారి గురించి తెలుసుకుందాం. ఈ కేటగిరీలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన జుమ్డే యోమ్గామ్ గారికి సోషల్ సర్వీస్ అంటే సామాజిక సేవ రంగంలో అవార్డు లభించింది. అలాగే మనందరికీ తెలిసిన ఫేమస్ ఎకనామిస్ట్ వివేక్ దేబ్రాయ్ గారికి ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం రంగంలో పద్మ పురస్కారం దక్కింది. పేర్లు, ఫీల్డ్స్ రెండూ మ్యాచ్ చేయగలగాలి. అలాగే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహర్ గారికి పబ్లిక్ అఫైర్స్ రంగంలో, ఇక మెడిసిన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మ పురస్కారాలు లభించాయి. వీళ్లందరూ వారి రంగాల్లో దిగ్గజాలు. ఇప్పుడు అందరూ ఒక్క సెకండ్ ఆగి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. 2025లో భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ మొత్తం ఎంతమందికిచ్చారంటే 19 మందికి. ఎస్, 19. ఈ నంబర్ అస్సలు మర్చిపోవద్దు. సరే, పద్మ అవార్డ్స్ గురించి డీటెయిల్గా చూసాం. ఇప్పుడు మనం గ్లోబల్ స్టేజ్కు వెళ్దాం. ప్రతిష్టాత్మకమైన 2025 పులిట్జర్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ పులిట్జర్ ప్రైజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది జర్నలిజం, సాహిత్యం ఇంకా సంగీత రంగాల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్ అవార్డ్. న్యూస్ పేపర్స్, మ్యాగజీన్స్, ఆన్లైన్ జర్నలిజం ఇలా చాలా విభాగాల్లో ఇస్తారు. సరే, 2025 విన్నర్స్ ఎవరో చూద్దాం. ఫస్ట్, లిటరేచర్ అండ్ డ్రామా. ఫిక్షన్ కేటగిరీలో పర్సివల్ ఎవరెచ్ రాసిన జేమ్స్ నవలకు అవార్డొచ్చింది.
ఇక డ్రామా కేటగిరీలో బ్రాండన్ జాకబ్స్ జెంకిన్స్ రాసిన పర్పస్ నాటకానికి పులిట్జర్ దక్కింది. అలాగే పోయట్రీ అంటే కవిత్వం విభాగంలో మేరీ హౌ రాసిన న్యూ అండ్ సెలెక్టెడ్ పోయమ్స్కి మరియు మ్యూజిక్ సంగీతం విభాగంలో సూసీ ఇబారా కంపోజ్ చేసిన స్కై ఐలాండ్స్కి ఈ గౌరవం లభించింది. ఈ పేర్లు వర్క్స్ కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ రిపీటెడ్గా చదివితే గుర్తుంటాయి. మీ రివిజన్ కోసం 2025 పులిట్జర్ విజేతలందరినీ ఇక్కడ ఒకే టేబుల్లో ఇచ్చాం. వెంటనే ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ రివిజన్కి ఇదొక బెస్ట్ టూల్ లాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన ఇవాల్టి అవార్డ్ సెషన్ కంప్లీట్ అయింది. ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రివైజ్ చేయండి. ఈ విశ్లేషణ మీకు హెల్ప్ అయిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఏకే ఎడ్యుఫ్యూషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ ప్రిపరేషన్కి ఆల్ ద వెరీ బెస్ట్.